హలో పీపుల్, వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్. వావ్ ఏమి రుచి. నేను మీ హరీష్. చక్కగా మనము అమెరికన్ బ్రేక్ఫాస్ట్లన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాము కదా. చాలా సింపుల్గా తయారు చేసుకొని చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు అమెరికన్స్. వాళ్ళ బ్రేక్ఫాస్ట్ని ఎక్కువ వరకు సిరియల్స్ తోటి కంప్లీట్ చేస్తూ ఉంటారు. ఆ విషయం కూడా మనకు తెలిసిందే. అయితే కొద్దో గొప్ప ప్యాన్ కేక్స్ కావచ్చు, లేకపోతే టోస్ట్లు కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు తయారు చేసుకునే వాటిని మనం కూడా చూసుకుంటూ ఉన్నాం. చాలా ఈజీగా అయిపోతాయి రెసిపీస్, కాబట్టి మీరు కూడా వాటిని తయారు చేసుకొని తిని ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను. అదే క్రమంలోనే ఈరోజు మనం తయారు చేసుకోబోతున్న ఈ డిష్ ఏంటంటే మిక్స్డ్ వెజిటబుల్ ఆమ్లెట్ విత్ టోస్ట్. మిక్స్డ్ వెజిటబుల్ ఆమ్లెట్ విత్ టోస్ట్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. పాలకూర కొద్దిగా, రెడ్ బెల్ పెప్పర్ కొద్దిగా, గ్రీన్ బెల్ పెప్పర్ కొద్దిగా అంటే క్యాప్సికమ్ అండి, కొద్దిగా వెన్న, చీజ్ స్లైస్ ఒకటి, బ్రోకలీ కొద్దిగా, కోడిగుడ్లు, ఇంకా టోస్ట్ కోసం బ్రెడ్. చాలా సింపుల్గా అయిపోతుంది. మీరు చూస్తే కూడా ఒక ఆమ్లెట్ ఎలా అయితే వేసుకుంటామో ఇంచుమించు అదే విధంగానే దీన్ని తయారు చేసుకుంటాము. అయితే ప్రజెంటేషన్ డిఫరెంట్గా ఉండడం కోసం కాస్త స్టైల్ చేంజ్ అవుతుంది, అంతకు మించి ఏం లేదు. ఆ విధంగా తయారు చేసేసుకొని టోస్ట్తో పాటు అకంపనమెంట్ ఇచ్చేస్తామన్నమాట. ఎప్పుడైనా సరే ఇంట్లో ఉన్న గృహిణులకు, లేకపోతే ఇంట్లో ఎవరైతే వంట చేస్తారో మగవాళ్ళు కూడా కావచ్చు, మీకోసం చెప్తున్నాను, వంట వాళ్ళ కోసం, పిల్లలు కావచ్చు, ఇంట్లో ఎవరైనా సరే బోర్గా ఉంది, రోజు ఈ ఫుడ్ అయినా, రోజు ఇడ్లీ అయినా డెడ్లీగా ఉంది, ఇట్లాంటి సమస్యలు, కంప్లైంట్స్ ఎవరికైనా ఉన్నట్లయితే ఇలాంటి బ్రేక్ఫాస్ట్ని ఎక్స్ప్లోర్ చేయండి. సింపుల్గా అదే ఆమ్లెట్ అదే బ్రెడ్డే ఉంటుంది, కానీ జస్ట్ విత్ ఎ ట్విస్ట్ అన్నట్టుగా ఉంటుందన్నమాట. ఓకే, పెనం పెట్టేసుకున్నాం. ప్యాన్ వేడవుతూ ఉంటుంది. దీనికి కొద్దిగా బటర్ అప్లై చేసుకొని టోస్ట్ చేసుకుందాం. దీనికోసం నేను శాండ్విచ్ స్టైల్లో బ్రెడ్ని ట్రయాంగిల్ లాగా కట్ చేసుకుంటాం. దీనికి కొద్దిగా బటర్ అప్లై చేసి టోస్ట్ చేసుకోవడం కానీ, లేకపోతే బటర్ డైరెక్ట్గా పెనంలో వేసేస్తే టోస్ట్ చేసుకోవడం కానీ చేసుకోవచ్చు. నేను బటర్ అప్లై చేస్తున్నాను. బటర్ అప్లై చేయడం కూడా పెద్ద పని అన్నట్టుగా తయారైంది కదా. టైం కన్స్యూమింగ్ ప్రాసెస్ అన్నమాట. అంత ఓపికగా ఏం చేసుకుంటాంలే అనుకుంటే సింపుల్గా బటర్ పెనంలో వేసేసుకొని దాంట్లో బ్రెడ్లు వేసేసి టోస్ట్ చేసేయండి, నష్టం ఏం లేదు. కొద్దిగంత టోస్ట్ అయిపోయిన తర్వాత మనం మిగిలిన వాటిని కూడా కుకింగ్ ప్రాసెస్ చేసుకోవాలి కదా. సో ఫస్ట్ పాలకూరని ష్రెడ్ చేసుకుంటున్నాం. ఇంకా చూద్దామా? యా టోస్ట్ అంటే టోస్టే కావాలి, మరి రోస్ట్ అయిపోకూడదు. పాలకూర చాపింగ్ అయిపోయింది అండ్ బెల్ పెప్పర్స్. మరి పెద్ద ముక్కలు కాదు, అలా అని కూర లాగా కూడా చేసేయకుండా, ఆమ్లెట్ వేసుకునేటప్పుడు ఉల్లిపాయలు కట్ చేసుకుంటాం చూడండి, సన్నగా తరుక్కుంటాం కదా, ఆ విధంగా ఈ బెల్ పెప్పర్స్ని తరుక్కోవాలి. హోల్డ్. బ్రెడ్ టోస్ట్ అయిపోయింది.
వీటితో ఇంకా పని లేదు. కుకింగ్లో మనం దాన్ని వాడము. వీఆర్ జస్ట్ యూజింగ్ ఇట్ యాజ్ అకంపనిమెంట్. ఇప్పుడు ఏం చేద్దామంటే మిగిలిన బటర్ని పెనంలో వేసుకొని ఇందులో వెజిటబుల్స్ అన్నీ వేసి కుక్ చేస్తాం. ఫస్ట్ పాలకూర వేస్తాం, అలాగే క్యాప్సికమ్ కూడా. రెడ్ బెల్ పెప్పర్స్ కూడా ఫాస్ట్గా కట్ చేసేసుకొని పెనంలో వేద్దాం. అండ్ ఫైనలీ బ్రోక్లీని ఫ్లార్లెట్స్ అంటాం కదా, చిన్న చిన్న ఫ్లార్లెట్స్ వచ్చేలాగా కట్ చేసుకొని వేసేసుకున్నాం ఇలాగనమాట. ఇందులో కొద్దిగంత ఉప్పు, కొద్దిగంత పెప్పర్ కూడా వెళ్తుంది. బటర్ వేసాం కాబట్టి ఉప్పు కాస్త తక్కువే వెళ్తుంది, చూసుకోవాలి. ఎందుకంటే బటర్లో ఉప్పు ఉంటుంది, కొన్ని బటర్లు ఉప్పు లేకుండా ఉంటాయి, అలాంటప్పుడు దాన్ని చూసుకొని వేసుకోవాలి. కొద్దిగా అలా వేగాలి. ఈలోపు ఎగ్స్ని కొట్టేసుకొని బీట్ చేసి పెట్టుకుంటాం. ఎగ్స్లోనే ఇలా బీట్ చేసుకునేటప్పుడే వెజిటేబుల్స్ అన్నీ వేసేసి కూడా ఇప్పుడు ఎలాగైతే మనం ఆమ్లెట్లో ఉల్లిపాయలు గట్రాలు వేసుకుంటామో అదే విధంగానే చేసుకోవచ్చు. బట్ స్టిల్ ఏమవుతుందంటే మిక్స్ అయిపోయి వెజిటేబుల్స్ అన్నీ కూడా కిందికి వెళ్ళిపోతాయి. అలా వెళ్ళిపోతే చూడడానికి అంత ఇంప్రెసివ్గా ఉండదు, అందుకని సపరేట్గా వేస్తున్నాం. సో ఇందులో కొద్దిగా ఉప్పు, కొద్దిగంత పెప్పర్. మిక్స్ బీట్. And now what to do? ఫ్రై అయిపోయిన వెజిటేబుల్స్ని పక్కకు తీసేస్తాం. ఇందులో ఈ బీట్ చేసిన ఆమ్లెట్ వేసుకుంటాం. ఎగ్ అనమాట, అది ఆమ్లెట్ అవుతుంది. పైనుంచి వెజిటబుల్స్. ఓపిక్గా ఒక్కొక్క వెజిటబుల్ని తీసి పిజ్జాలో డెకరేట్ చేసినట్లు నీట్గా గార్నిష్ చేసుకోగలిగినా కూడా చేసుకోండి. ఫైనలీ వాట్ టు డూ అంటే చీజ్ స్లైస్ ఉంది కదా, చీజ్ స్లైస్ని ఓపెన్ చేసుకొని కట్ చేసుకుందాం. ఈ విధంగా చీజ్ స్లైస్ కట్ చేసుకొని పైనుంచి గార్నిష్ చేసినట్లు పెట్టుకోవచ్చు. నీట్గా కుక్ అయిపోయిన తర్వాత తీసేసుకొని సర్వ్ చేసేసుకోవడం. డిష్ రెడీ అయిపోయింది. ప్రాపర్గా మొత్తం కుక్ అయిపోయేంత వరకు ఉంచి దించేసుకోవడమే. చీజ్ మెల్ట్ అవ్వాలి, ఈలోపు మెల్ట్ అవ్వకపోయినా పర్లేదు. మెల్ట్ అవ్వాలనుకుంటే పైనుంచి ఏదైనా లిడ్ పెట్టినట్లయితే ఇంకొంచెం ఫాస్ట్గా కూడా మెల్ట్ అవుతుంది. సో డిష్ రెడీ అయిపోయింది కాబట్టి ఆబ్వియస్లీ దీన్ని ప్రజెంటేషన్లో పెట్టి ఎలా ఉందో చూపిస్తాను.
ఆమ్లెట్ తుంచుకొని తినేదానికి కూడా ఎన్ని కథలో అని తిట్టుకోకండి. ఆమ్లెట్ సపరేట్గా, టోస్ట్ సపరేట్గా తింటారు జనాలు. నాకు ఇదైతే ఫేవరెట్ నిజంగానే. అదిరిపోయింది. సో నేనేం చెప్తానంటే మీరు కూడా ఇది తయారు చేసుకొని తిని చూడండి ఎంత టేస్టీగా ఉందో. ఫుల్ ఎంజాయ్. ఇంగ్రీడియంట్స్ సెట్ అయిపోయాయి. మనం ఇప్పుడు తయారు చేసుకోబోయేది ఒక సింపుల్ డిష్. నిజానికి బ్రేక్ఫాస్ట్ కాదునా, దానికంటే ఫాస్టింగ్ అనొచ్చు కదనా అంటారు నిజంగానే మనోళ్ళు అయితే. అంత లైట్గా ఉంటుంది అనమాట. జస్ట్ ఒక డ్రింక్ లాగా ఉంటుంది. బిలీవ్ మీ, దీన్నే తినేసి ఆ పూట గడుపుకొని కూడా వెళ్ళిపోతారు అమెరికన్స్. అలాంటి డిష్నే మనం ఇప్పుడు తయారు చేసుకోబోతున్నాం. మనం తయారు చేసుకోబోతున్న ఆ డిష్ పేరు ఏంటంటే పైనాపిల్ అండ్ కోకోనట్ స్మూతీ. పైనాపిల్ అండ్ కోకోనట్ స్మూతీ. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. 1 కప్పు పాలు, పైనాపిల్, పంచదార, బనానా, అలాగే ఆల్మండ్స్ బాదాం గింజలు, కొద్దిగా మింట్, పుదీనా. ఇది గార్నిష్కి మాత్రమే వాడతాం, కుకింగ్లో కాదు, ప్రాసెస్లో కాదు. అలాగే కొబ్బరి ముక్కలు, పచ్చి కొబ్బరి, అవి కూడా కావాలి. ఇవి ఇంగ్రీడియంట్స్ అన్నమాట. చాలా 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 సులభంగా అయిపోతుంది డిష్. తినడం అంతే సులభంగా అయిపోతుంది, తాగడం, వండుకోవడం కూడా అంతే సులభంగా అయిపోతుంది. కాబట్టి ఇవాళే కూడా మీరు ఏ మధ్యాహ్నం పూటో ఈ షో చూసినా లేకపోతే ఏ టైంలో చూసినా కూడా సాయంత్రానికి దీన్ని రెడీ చేసి పెట్టేసి ఇంటికి వచ్చే పిల్లల కోసమో లేకపోతే ఇంట్లో ఎవరికైనా సరే రెడీ చేసి పెట్టేసినట్లయితే సర్ప్రైజింగ్గా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంగ్రీడియంట్స్ కూడా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏనండోయ్, ఏ మాట కామాట. మీరు కొత్తగా ఏం తీసుకోవక్కర్లేదు. పైనాపిల్ ఒకటే, అది కూడా తరచూ మనం కొంటూనే ఉంటాం కాబట్టి సరిపోతుంది. ఓకే, అండ్ నౌ వాట్ టు డూ. పైనాపిల్ కట్ ఆర్ చాప్ చేసుకోవాలి. వీటన్నింటినీ మిక్సీ పట్టేయగలిగితే మిక్సీ పెట్టేసుకోండి, లేదంటే హ్యాండ్ బ్లెండర్ తోటి బ్లెండ్ చేసుకోవచ్చు. ఓకే, స్టెమ్లెస్ కాబట్టి నేను స్టెమ్ రిమూవ్ చేసేసాను. పైనాపిల్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. లేదనుకున్నట్లయితే రఫ్ చాప్ చేసుకొని మిక్సీలో వేసి బ్లెండ్ చేసేసుకోవాలి. వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫ్రూట్స్ అండి ఇది పైనాపిల్, జాక్ ఫ్రూట్ బాగా. కట్ చేసిన పైనాపిల్ని బ్లెండింగ్లో ఇలా వేసేస్తున్నాం కదా, దీన్ని గుజ్జు చేసుకోవాలి. ఆ తర్వాత ఏం చేద్దామంటే కొబ్బరి, దీన్ని కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఈ కొబ్బరి పూర్తిగా బ్లెండ్ అయిపోయి గుజ్జు గుజ్జు అయిపోకుండా ముక్కలు ముక్కలుగా ఉండి పంటి కింద పడుతూ ఉన్నా కూడా తాగేటప్పుడు తినేటప్పుడు స్మూతీ తోటి బాగుంటుంది. పంటి కిందకి వచ్చినప్పుడు అలా కొరుక్కోవచ్చు అన్నమాట. కొబ్బరి ముక్కలు, బ్లెండింగ్ జార్,
అలాగే ఆల్మండ్స్ కూడా వేద్దాం. Again blending. What next? షుగర్ వేస్తున్నా. అక్కడి వరకు బాగానే ఉంది. దీన్ని అలా ఉంచుదాం కాసేపు. నౌ బనానా. బనానాని పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఇది కూడా బ్లెండర్ జార్లో వేస్తాం. ఫైనల్ ప్రోడక్ట్ కొద్దిగా మిల్క్ వేసుకొని నీట్గా కలుపుకొని తర్వాత మిగిలిన మిల్క్ వేసుకోవాలన్నమాట. కొంతమందికి పచ్చిపాలు పడదు. అలాంటప్పుడు ఏంటంటే కాచి చల్లార్చి పెట్టుకోవడం బెటర్. మిగిలిన పాలు కూడా మొత్తం వేసేసుకోవాలి. డన్. దీన్ని చక్కగా ఒక గ్లాస్లో పోసేసి ప్రెజెంటేషన్లో పెట్టి ఎలా ఉందో మీకు చూస్తాను. బ్యూటిఫుల్, చాలా బాగుంది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. వెరీ వెరీ హెల్దీ కూడా అనమాట. కొద్దిగా షుగర్ మీ రిక్వైర్మెంట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.